కొంచెం వెనక్కి వెళ్ళి మొదలు పెడదాం. కొంచెం వెనక్కి అంటే కొంచెం అంటే మరీ కొంచెం కాదు, 8 నెలలు వెనక్కి వెళ్ళాలి. గిర్రున అప్పుడు ఓల్డ్ సినిమాల్లో వస్తుంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, ఈస్ట్ మన కలర్ సినిమాల్లో ఇట్లా గిర్రున చక్రం తిరుగుతుంది కదా, అలా ఒక్కసారి కళ్ళ ముందు చక్రం తిప్పితే మనం కాస్త వెనక్కి వెళ్దాం. ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి చూద్దాం. 23 సెప్టెంబర్ 2024 డేట్ చూస్తున్నారు కదా, 23 సెప్టెంబర్ 2024. ఈ రోజుకి, ఇదే రోజుకి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి 8 నెలలు గడిచింది. 8 నెలలు గడిచిపోయింది సార్, ఒక్క ఆధారము లేదు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు, ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయారు. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు తప్పిస్తే, ఎల్లో మీడియాలో కథనాలు తప్పిస్తే ఇప్పటి వరకు సిట్టు ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయింది. పైగా ఏసీబీ కోర్టు ఒక మాట అడిగింది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, 4,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 4,000 కోట్లు అన్నారు కదా. మళ్ళీ ఏసీబీ కోర్టుకి చెప్పినప్పుడు 3,000 కోట్ల వరకు, 3,200 కోట్ల వరకు అని చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో. అప్పుడు ఏసీబీ కోర్టు ఒక మాట అడిగింది. మీరు 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అంటున్నారు కదా, అది కూడా ఉంటే ఒకసారి కోర్టు ఏమందో అది కూడా ప్లే చేయండి. ఎస్, 3,200 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు కదా, నగదు కానీ ఆస్తులు వంటివి కానీ ఏమన్నా సీజ్ చేశారా? అరెస్టులు ఓకే, రిమాండ్ రిపోర్టులు ఓకే, ఎల్లో మీడియాలో కథనాలు ఓకే, మరి ఏసీబీ కోర్టు అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఉందా ఎవరి దగ్గరైనా? ఇప్పటి వరకు ఎటువంటి నగదు కానీ ఆస్తులు కానీ ఏవి సీజ్ చేయలేదు, ఎటువంటి ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే, మనం లేని స్కామును సృష్టించినంత ఈజీగా ఈ ఫేక్ ఎవిడెన్స్ని సృష్టించలేము. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది ఆలస్యం అవుతుందని, కొంత ఇంకా ఆధారాలు దొరకట్లేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈలోపే ఈడీ కూడా ఎంటర్ అయిపోయిందని చెప్తున్నారు. అత్యుత్సాహం. ఈ కేసు నడుపుతున్న వాళ్ళకి, ఎల్లో మీడియాకు ఉన్న అత్యుత్సాహం ఏంటంటే, ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, ఈడీ వచ్చేసింది. ఈడీ ఎప్పుడు వస్తుంది? కనీసం ఛార్జ్ షీట్ వేశారు ఇప్పటి వరకు? ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు, అరెస్టులు తప్ప ఏమీ లేవు. మీరు నగలు కానీ, నగదు కానీ, లేకపోతే ఆస్తులు కానీ, పత్రాలు కానీ ఏం సీజ్ చేశారు ఇప్పటి వరకు కోర్టుకు ఇవ్వలేదు. ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండానే ఈడీ వచ్చేసిందని అత్యుత్సాహం చూపిస్తే, ఇదే ఈడీ గురించి సుప్రీంకోర్టు ఏమనిందో చెప్పాల్సి వస్తుంది. ఇది టిష్యూ పేపర్ కాదు, ఇష్యూని రేజ్ చేసే పేపర్లు. జాతి పత్రికలు కాదు, జాతీయ పత్రికలు. మళ్ళీ చెప్తున్నా, ఇది టిష్యూ పేపర్లు కాదు, ఇష్యూని చూపించేటటువంటి పేపర్లు. అందుకే చూపిస్తున్నా. చాలామంది బీపీతో రగిలిపోతున్నారు కదా, అందుకు చూపిస్తున్నా. ఏమంటోంది? ఈడీ క్రాసింగ్ ఆల్ లిమిట్స్, స్టేస్ ప్రాబ్ ఇంటూ టీఎన్ కార్పొరేషన్. తమిళనాడులో ఒక కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అయ్యి ఓవర్ యాక్షన్ చేస్తోంది, అత్యుత్సాహం చూపిస్తోంది అని. అది ఎలాంటిదంటే సమాఖ్య పాలనకు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఫెడరలిజం ఫ్లౌటెడ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ వైలేటింగ్ ద ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ గవర్నెన్స్. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈడీ వ్యవహరిస్తోందని. మరి ఇక్కడ లేని మధ్య స్కామ్ను సృష్టించారు, ఛార్జ్ షీట్ కూడా వేయకుండానే ఈడీ వచ్చేసిందని మీరు చెప్తే, ఈడీ వస్తే ఏమవుతుంది, ఎలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సమాఖ్య పాలన భావనను ఈడీ కాలరాస్తోంది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ నేరం ఎలా చేయగలదు? ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోంది, అన్ని రకాల ఉల్లంఘనకు పాల్పడుతోంది. తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తే ఆ దర్యాప్తు పైన స్టే విధించింది సుప్రీంకోర్టు. దాన్ని చాలా తీవ్రంగా ఖండించింది. మరి ఈరోజు ఛార్జ్ షీట్ కూడా వేయినటువంటి కేసులోకి ఈడీ వచ్చేసింది, దూరేసింది, అన్నీ లాక్కునేసింది. ఈడీ కూడా పట్టుబడిపోయారు, అందరూ విదేశాలకు పారిపోయారు కొందరు. మన ఇష్టం వచ్చినటువంటి రాతలు రాసాం, బాగానే రాసాం, అద్భుతంగా రాసాం. ఓకే, మీ రాతలు బాగున్నాయి, మీ కథలు బాగున్నాయని ఇన్ని రోజులు అనుకుంటూ వచ్చాం. కానీ ఆఖరికి ఏమైంది? ఈరోజు ఏం రాశారు మీరు? ఈరోజు ఈనాడు దినపత్రికలో ఏం రాశారు? అసలు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవు, చెరిపేశారని రాశారు. ఈ కేసులో ఆధారాలు లేవు, మొత్తం చెరిపేశారని రాసుకొని వచ్చారు. ఆధారాలు లేనటువంటి కేసు అయితే, మళ్ళీ అడుగుతున్నా, ఆధారాలు లేనటువంటి కేసు అయితే వెరీ సింపుల్. ఇన్ని రోజులు మీరు రాసినటువంటి కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ఆధారంతో రాశారు? ఆధారాలు లేవంటున్నారు కదా మీరు. మరి ఇన్ని రోజులు ఈ కథలు ఎలా రాసుకుని వచ్చారు? అంటే ఆధారాలు లేకుండానే మీరు రాసుకొచ్చారని మీకు మీరే చెబుతున్నారు. ఎస్, కనిపిస్తోంది కదా.
వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అట. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. ఇప్పుడు మీరు ప్రజలు కూడా ఒక్కసారి రోజు పేపర్లు తిరిగేస్తున్నారు కదా, ఈనాడు పేపర్ గత 4 రోజులు, వారం రోజులు, 10 రోజుల నుంచో చూడండి, రోజుకొక కథను రాసుకుంటూ వచ్చారు. మరి ఆధారాలన్నీ చెరిపేస్తే ఏ ఆధారం లేకుండా ఎలా కథనాలు రాశారు మీరు? ఇంత చిన్న లాజిక్ రామోజీరావు గారి ఆత్మ ఎలా మిస్ అయింది? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు రామోజీ గారు? అర్థం కావట్లేదు. రెండోది, ఇందులో ఇంకో మాట క్లియర్గా ఏం రాశారంటే 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగినటువంటి విధ్వంసం, ఆధారాలు చెరిపేసేటటువంటి విధ్వంసం అసలు ఏం లేవు, మొత్తం తీసేశారు. ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా చెరిపివేత. అంటే రికవరీ చేయడానికి కూడా ఏదైనా నేరం జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని డిలీట్ చేసినా ఫోరెన్సిక్ రికవరీ చేస్తుంది. మనం కూడా పొరపాటున మనకు సంబంధించినవి ఏమైనా డేటా డిలీట్ అయితే కొన్ని యాప్ల ద్వారా మళ్ళీ రికవర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా చెరిపేశారు, డిలీట్ చేసేశారు, మొత్తం ఎక్కడా లేకుండా చేశారంటే ఫోరెన్సిక్ వచ్చి రికవరీ చేస్తుంది. కానీ ఫోరెన్సిక్ కూడా దొరకలేదంట, జీరో అంటే ఏం లేదు, శూన్యం. శూన్యంలో కేసు ఎట్ట పెడతారు? శూన్యం పైన మీరు ఎలా రాతలు రాస్తారు? అసలు ఏమీ లేదు. ఫోరెన్సిక్ కూడా రికవరీకి వీలు లేకుండా, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశారట. కానీ అసలు ఏమీ లేదని చెప్పేస్తే ఎలా అని మళ్ళీ కింద ఇంకొక మాట, వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్. అసలు ఆధారమే లేదని మీరే రాస్తారు, రామోజీ గారు ఆత్మ రాసింది. అసలు ఫోరెన్సిక్ కూడా ఆధారాలు దొరకకపోతే సిట్కి ఎలా దొరికాయి? అన్నీ డిలీట్ అయిపోతే దాన్ని ఎలా అధిగమించింది సిట్టు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రామోజీ గారు? రామోజీ ఆత్మ గారు సమాధానం చెప్పాలి దీనికి. ఇదే మళ్ళీ ఇంకో పత్రిక, ఈయనేమో ఆధారాలు లేవు అయిపోయిందని చెప్పేశాడు. ఇంకో పత్రిక, కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది, కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. మన దగ్గర ఏమైనా ఉంటే కదా ఆధారాలు, కొలిక్కి రావడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి కదా, మనమే రాసాం. మనమే కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది, ఇప్పుడు లేవు, ఏం లేవు అని రాస్తాం. ఇక్కడ ఆఖరికి చేతులు ఎత్తేశారు రామోజీ ఆత్మ చేతులు ఎత్తేసింది. వేల కోట్ల రూపాయలు దోచేసి ఆధారాలు చెరిపేసి అంట, ఏమీ దొరకలేదంట. మళ్ళీ ఒక్కొక్క దాని విలువ కూడా రాస్తాడు ఈయన. భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఉంది, దానికి సంబంధించినంత ఎవిడెన్స్ అంతా ఉంది కదా. ఆయన ఫైల్స్ చెరిపేసినా మళ్ళీ రికవరీ చేశారు కదా, ఫైల్స్ చెరిపేసినా నోట్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. మరి ఏమీ లేవని మీరే చెప్తారు. అందులో అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఎవరితో ఒప్పందం చేసుకున్నా, ఒప్పందం చేసుకున్న వ్యక్తి ఎవరు, అతను నిజంగానే ఆ సిమెన్స్ కంపెనీ వ్యక్తా కాదా అని ఆ ఈడీ కూడా అరెస్ట్ చేసింది కొంతమందిని. ఇక్కడ నోట్ ఫైల్స్ సంతకాలు పెట్టినవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం లేదే, మీరే చెప్తున్నారు కదా ఏం లేదని, మొత్తం డిలీట్ అయిపోయినాయి, ఏం లేదని. 2 ప్రశ్నలు, మీ లాజిక్ లేని ప్రశ్న, మీ రాతలకి 2 ప్రశ్నలు. ఏమీ లేకపోతే, ఇన్ని రోజులు ఏ ఆధారం లేకపోతే, ఏ ఆధారంతో మీరు కథనాలు రాసుకుంటూ వచ్చారు? ఆత్మగారు సిగ్గుపడండి. రెండోది, ఫోరెన్సిక్ రికవరీ కూడా వీల్లేనంతగా చెరిపేస్తే సిట్ అధిగమించిందంట, తిరిగి రాలేదంట, ఆ ఎవిడెన్స్ ఏం దొరకలేదట, అయినా సిట్ అధిగమించిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఫోరెన్సిక్ కాకపోతే ఎవరిచ్చారు? ఈ పేపర్లు చూసి ఏమన్నా రాసుకున్నారా సిట్టు? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు?